హలో గైస్, వెల్కమ్ టు డే 2 బ్లాగ్. ఈరోజు వచ్చేసరికి పెహర్గంజ్లో ఉన్నాం. నేను నైట్ కొత్త రూమ్ తీసుకున్నాం ఢిల్లీ వచ్చాక. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? సరోజినీ మార్కెట్. ఇప్పుడైతే సరోజినీ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఏదో షాపింగ్ చేసే పని ఉంది. జాకెట్ టికెట్ తీసుకొని ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోవడమే. ట్రైన్ కాదు, బస్సు. సో రైట్ లో మనం అయితే సరోజినీ మార్కెట్కి అయితే వచ్చాం. అయితే చాలా దారుణంగా ఉంది. అది మెట్రో మొత్తాన్ని కింద పెట్టి అమ్ముతున్నాం షాపింగ్. ఫేక్ ఎయిర్పోర్ట్స్ ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ కింద అమ్మేస్తున్నాడు బాబాయ్. ఇప్పుడు ఇక్కడ ఏం కొనుక్కుంటావు నువ్వు? నేను ఏమైతే కొనుక్కోవడానికి అయితే చూస్తున్నాను. ఏమైనా నచ్చితే తీసుకుంటా. ఏం తీసుకుంటామా? అమ్మేస్తున్నాయా? నాకు ఎదురుగా సార్ బాగుంది, కానీ ఇంటి దగ్గర కూడా వాడుకునే చూసుకున్నా. ఇక్కడ వేసుకుని తిరుగుతా, మనం వైపు వేసుకుని తిరగనుకో. ఇక్కడ గుంటలు అందరూ ఇక్కడ కొనేసి యాక్టింగ్ సూపర్ రూపాయలు డ్రెస్ అమ్మేది. నీ బాధ ఏంట్రా? వాళ్ళు కొనుక్కుంటారు, వేసుకుంటారు, నీకు ఎందుకు? అది ఇక్కడ 50 రూపాయలు కొని మెట్రో స్టేషన్ ఫుల్గా సవక బ్లాక్ కలర్ చైన్ అన్నీ సవకే. బ్లాక్ ఇంత అన్నాడురా. 400 చెప్పాడు, 200 వేసుకుంటాడు. సవక మొత్తం అంతా సవక. మీరు ఎంత తక్కువకి బేరమాడితే అంత తక్కువకి ఇచ్చేస్తారు. ఆడ 1000 రూపాయలు చెప్పింది మీరు 400 చెప్పినా 400 ఇచ్చేస్తారు. ఆడు మీకు ఇచ్చాడు 200కి ఇచ్చాడు, 150కి కూడా ఇచ్చేయచ్చు. సరిగ్గా అడుగుండే బేరమాడాలి ఉండాలి. ఎక్కడ ఏదేం చెప్పినా సరే సగానికన్నా తక్కువ బేరమాడ. 2000 नहीं है इधर ఆడు ఏం చెప్పాడు నీకు? 3000 చెప్పాడు. 300 అడిగా. ఆడు ఇంకా నాతో మాట్లాడలేదు ఇంకా. సో రైట్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా తిరిగేసాం. దగ్గర 2 గంటల పైన తిరిగాం ఇక్కడ షాపింగ్లో. 2 గంటలు 3 అవుతుంది. 3 పైన తిరిగి చాలా కొన్నాం. మనల్లికి ఏం కావాలో కొనుక్కున్నాం. అలా కొనుక్కున్నావా? కొన్నాం, గట్టిగా కొన్నాం. సో ఇలాగా టైం అయితే రైట్ వచ్చేసరికి 8 అవుతుంది. మనం మనాలి వెళ్ళడానికి బస్ ఎక్కడికి అయితే వెళ్తున్నాం మనం. రోహిణి సెక్టర్ అని చెప్పి ఉంది. ఆ ఏరియాలో అయితే మనకి బస్ అయితే రెడీగా ఉంది. సో వెళ్ళి బస్ ఎక్కిన తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే మనం ఆ బస్ మీద అయితే వచ్చాం. ఇప్పుడు మనల్ని టీ బ్రేక్ కోసం అయితే ఆపాడనమాట. ఫ్రెష్ అవ్వడానికి, టీ తాగడానికి. టీ గ్లాస్ చూసారు ఎంత ఉందో. ఇక అందరూ ఆ సైజ్ టీ గ్లాస్లోనే తాగుతారంట. టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే ఆపాడనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడం.
సో ఇదనమాట మన స్టే మనాలిలో. సో ఇదనమాట మన రూమ్ అయితే. ఇందులోనే మనం అయితే ఉండబోతున్నాం. మనోడైతే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాడు బ్యూటిఫుల్ షాట్స్ తీయడానికి. సో మీకు చూపిస్తుంది చూడండి. సో హలో గైస్, రైట్ నో టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే రూమ్కి రీచ్ అయ్యాం. రీచ్ అవ్వి ఫ్రెష్ అయ్యి కొంచెం లంచ్ అయితే చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 4కో 5కో బయటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ సైట్ సీయింగ్ ఉందన్నమాట. సో తిన్నాక వెళ్ళాక తిరిగి చూపిస్తాం. ఓకే. సో రైట్ నో మనకు ఫుడ్ అయితే వచ్చింది. ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చింతలు తెక్కనగా తెగబోని చేస్తుంది చింతలు. యావరేజ్. అదేంటో చెప్పు. ఆవకాయ పచ్చడి వేసుకుని సేరువాలు ఫ్రైడ్ రైస్లో ఆవకాయ పచ్చడి వేసుకుని తినాలి. సేరువాలు కట్టాలి అలాంటివి. మ్యాగీ బాగుంది. ఫ్రైడ్ రైస్ ట్రై చేయకండి, మ్యాగీ ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. వర్త్ అంటే ఢిల్లీ కంటే ఇక్కడే వర్త్. అంతే. సో ఫైనలీ మనమైతే మాల్ రోడ్లో ఉన్నాం. మనాలి మాల్ రోడ్లో ఉన్నాం. మనాలికి ఈ స్ట్రీట్ ఒక ఫేమస్ స్ట్రీట్ ఇది. అచ్చా. మాల్ రోడ్లో అయితే మటుకు సరుకు చాలా బాగుంది. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, క్వాలిటీ అన్నీ బాగున్నాయి, ప్రైస్ బాగా ఎక్కువ తగ్గట్లే వస్తుంది. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనాలికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఏవో ఆ ఫాంట్లో ఉంటే చూడండి, ఆ టైప్ అవి చాలా బాగున్నాయి. స్వెట్ షర్ట్స్ కానీ ఇక్కడ గిఫ్ట్స్ కానీ చాలా ప్రతిదీ చాలా బాగుంది. కాకపోతే కాస్ట్ మటుకు చాలా ఎక్కువ. అస్సలు తగ్గట్లేదు. ఎవరిని బేరమని ఎవరిని ఒకటి కూడా తగ్గట్లే, ₹1 కూడా తగ్గట్లే. కనీసం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటే బెటరు. ఫుల్ రష్గా ఉందన్నమాట మాల్ రోడ్ మొత్తం. సో ఇప్పుడైతే టైం 7:30 అయితే అయ్యింది. మీరు చూసుకోవచ్చు ఇంకా లైటింగ్ ఎంత బాగుందో. ఇంకా డేలా ఉంది, 8 అంటే లేదు. వెదర్ మటుకు చాలా బాగుంది. చల్లగా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చెమట పట్టట్లేదు, చలేయట్లేదు, మరీ చలేయట్లేదు, అలాగని చెమట పట్టట్లేదు. స్లోగా మైల్డ్గా ఏసీ గాలి వదులుతుంటే అలా ఉందన్నమాట. బాగుంది, వెదర్ చాలా బాగుంది. ఈ లైటింగ్ కానీ ప్రతిదీ చాలా బాగుంది అన్నమాట. సో మొత్తానికి మాల్ రోడ్ మొత్తం తిరిగి పూమా అంట. ఈ జాకెట్ అయితే తీసుకున్నాను, 1500 చెప్పాడు. మొత్తం సవగ్గా బేరమాడితే ఎందుకు వచ్చిందో బేరమాడగా 300 వాళ్ళ 800 వచ్చింది. 900 వచ్చిందన్నమాట. కానీ చూడడం 300 ఉంది. బాగుంది బ్రహ్మలల్లి. Snoopy.